జూన్ 6వ తేదీ నుంచి మెగా డిఎస్సి పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఏపీ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో వివిధ అంశాలపై సుమారు 3 గంటలకు పైగా సమీక్షించారు. డిఎస్సి పరీక్షలు నిర్వహించే కేంద్రాలతో పాటు టీసీఎస్ ఐఎన్ సెంటర్లో కంప్యూటర్లతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. డిఎస్సి కాల్ సెంటర్లో ఎటువంటి కాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. టెక్ పరీక్షలో అర్హతలే డిఎస్సిలో కూడా ఉంటాయని తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సర్టిఫికెట్లు అప్లోడింగ్ కు ఆప్షన్ సౌకర్యం కల్పించామని చెప్పారు. సర్టిఫికేషన్ నాటికి సర్టిఫికెట్లు సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాలపై మంత్రి లోకేష్ సమీక్షించారు. ఇకపై అకాడమిక్స్ పై దృష్టి సారించి వచ్చే ఏడాది మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని అన్నారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని 1+1 టీచర్ ప్రతిపాదనగా గో 117 కి ప్రత్యామ్నాయం రూపొందించామని తెలిపారు. 10వ తరగతి పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించిన ఉత్తమ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట సన్మానానికి చర్యలు తీసుకోవాలన్నారు. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ లో లోబడి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని ఆదేశించారు. విద్యాశాఖలో అన్ని రకాల సిబ్బంది బదిలీలను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని అన్నారు. ఓడిబీలకు వచ్చిన ఒక్కో పిల్లవాడి కూడా బడి బయట ఉండకూడదని, పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులను చైతన్యపరచాలని సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి టెక్స్ట్ బుక్స్, విద్యార్థి మిత్ర కిట్స్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ గత ప్రభుత్వం అటకెక్కించిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి ప్రారంభించడానికి అవసరమైన విధి విధానాలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు, లెక్చరర్ల కొరత, పనితీరు మెరుగుదలకు చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. డిగ్రీ కాలేజీలో త్రిమేజర్, సింగిల్ మేజర్ సబ్జెక్టులో మెరుగైన విధానం అమలుకు స్టాక్ హోల్డర్స్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కూడా అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బలోపేతానికి చర్యలు చేపట్టాలని, QS 100లో 2 ఏపీ విశ్వవిద్యాలయాలు ఉండేలా ప్రమాణాలు మెరుగుదలకు చర్యలు చేపట్టాలని కూడా అన్నారు. విద్యార్థులు ఎటువంటి టెన్షన్ లేకుండా విద్యను అభ్యసించేందుకు వీలుగా ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును ప్రతి క్వార్టర్స్ కు విడుదల చేయాలని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించే బాలికల కోసం రెక్కల పథకాన్ని ఇక ఈ ఏడాది నుంచి ప్రారంభించేందుకు విధి విధానాలు రూపొందించాలని మంత్రి లోకేష్ అధికారులను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 205 ప్రభుత్వ గ్రంథాలయాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి నిరుద్యోగ యువత, ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ల బదిలీలకు మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.